ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ఉందా, మెకానికల్ డిమాండ్ ఉంటుంది. నీకు జాబ్ వస్తా లేదా పాయింట్ ఇక్కడ. కోర్సుకి డిమాండ్ ఉందా అన్నది కరెక్ట్ క్వశ్చన్ కాదు. అది నువ్వు ఏ కోర్స్ చదివితే డిమాండ్, డిజైన్ చదువు, లా చదువు, డిమాండ్ అనేది చెప్తావు అసలు నువ్వు. డిజైన్ చదువు ఎవడొద్దంటే నీకు మెడికల్ చదువు. డిమాండ్ లేకపోవడం ఉండడం అన్న పర్స్పెక్టివ్ డిఫరెంట్. నీకు ఏ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వస్తుంది, నీకు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు జోసా టైంలో, పొలమని వచ్చేస్తారు, అప్పుడు అపాయింట్మెంట్ పోతే ఇవన్నీ రాన్నా కూడా బతిమాలేసి. ఈ జోసా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మాకు అదే తలనొప్పి. వీడు ఏం చేస్తారంటే బ్రాంచ్ ఇది బాగుందని అడుగుతాడు. అలా కాదు క్వశ్చన్, మేము అలా ఆలోచించాం. ఆ పర్టికులర్ కాలేజీలో ఆ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్కి రావాలంటే ఎంతమందికి వస్తాయి, ఎంత జీపీఏ వచ్చి ఉండాలి, సక్సెస్ రేట్ ఎంత ఉందనేది నెంబర్ తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఎన్ఐటి అగర్తలాలో ఎలక్ట్రికల్ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం పర్సంటేజ్ ఎంత ఫస్ట్ తెలియాలి నాకు. అది నాకు ఉంటుంది కాబట్టి చెప్తాను. ఎలక్ట్రానిక్స్ బాగుందా అని క్వశ్చన్ అడగకూడదు నువ్వు. ఫిజిక్స్ బాగుందని అడగకూడదు. ఫిజిక్స్ నువ్వు వెళ్ళి ఐఐఎస్సి బెంగళూరుకు ఐజర్కో వెళ్ళి ఫిజిక్స్కి వెళ్ళి వర్క్ చేసి, నేను చెప్పినట్టుగా నువ్వు వర్క్ చేసి ఏదో గేరని కనెక్ట్ చేసిందా చెప్పాను కదా, లాజికల్గా నేను ఆల్రెడీ కంక్లూడ్ చేశాను కదా. అలాగ నువ్వు కనెక్ట్ అయిపోతే సిఎస్ కంటే బెస్ట్ ఫీల్డ్ ఇది. ఎందుకంటే డొమైన్ విత్ టెక్ అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఈసీ ఓడ్ కానీ ఎలక్ట్రికల్ లోడ్ కానీ మెకానికల్ లోడ్ కానీ పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా కానీ నువ్వు కరెక్ట్గా వర్క్ చేసి మిగతా సిఎస్ డొమైన్ కానీ దాంట్లో క్లబ్ చేసి ఎంఎల్లో ఏఐను నేర్చుకుని ప్రాజెక్ట్స్ మెకానికల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఎంఎల్ ప్రాజెక్టులు ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రోబోటిక్స్ ఉన్నాయి, కత్తికి రెండు వైపులా మామూలుగా ఉండదు రోబోటిక్స్ లాంటిది. అలాంటి మెకానికల్ జాయిన్ అయిపోతాను సార్, ఇప్పుడు మన విజ్ఞానికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాను అంటాడు. అక్కడ మైనర్స్, డబల్ మేజర్స్ ప్లస్ ఇండస్ట్రీ ఎలక్టివ్ సిస్టమ్, ఇది కరెక్ట్ వరడేమో. ఎలక్టివ్ స్ట్రెంగ్త్ లేదనుకో మెకానికల్ తీసుకోవడానికి కోర్స్ ఏది? అవును, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి, ఆటోమేటిక్ ఇంజనీరింగ్ కోర్స్ ఉండాలి, కోర్స్కి హ్యాండిల్ చేసే ఫ్యాకల్టీ ఉండాలి. ఉండరు. ఇప్పుడు నీకు క్వాంటమ్ ఇంట్రెస్ట్ ఉంది, క్వాంటమ్ ల్యాబ్ ఏది అక్కడ? ఇప్పుడు మా దగ్గరకు వచ్చి సార్ నాకు క్వాంటంలోకి వెళ్తాను కాబట్టి నేను ఫిజిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వెళ్తే క్వాంటమ్కి వెళ్తాను కదా సార్, నేను ఈ ఫిజిక్స్ ఎలక్ట్రికల్లో మనకి కాలేజీలో వచ్చింది సార్, సత్యభామలో వచ్చింది అనమాట అని అడిగాడు. అంటే వీడి ఫిజిక్స్ నుంచి క్వాంటమ్కి వెళ్ళాలని నాలెడ్జ్ ఉంది, చాట్ జీపీటీ నాలెడ్జ్. ఇది చాట్ జీపీటీలో కొడితే ఎస్ అని చెప్పుద్ది కదా. ఈ చాట్ జీపీటీ కొట్టి మోసపోతున్నారు చాలా మంది. చాట్ జీపీటీకి నువ్వు ఎలా క్వశ్చన్ అడిగితే అలాగే ఆన్సర్ ఇస్తుంది. అది ఆ క్వశ్చన్ అడగడం కూడా ఏం తెలియదు వాళ్ళకి. ఏదో అడుగుతారు, ఇది బాగుంది డిమాండ్ ఉందని అడిగితే ఎస్ అని చెప్పుద్ది. నేను చెప్పినట్టు అన్నిటి డిమాండ్ ఉందని చెప్తాను కదా, నేను డిమాండ్ లేదని నేనేం చెప్పట్లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆ ల్యాబ్ లేకపోతే, ఆ ఫ్యాకల్టీ లేకపోతే, రీసెర్చ్ గ్రూప్స్ అంటారు కదా, ఎకోసిస్టమ్ లేకపోతే రీసెర్చ్ గ్రూప్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ ఉంది. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ ఎలక్టివ్ ఆఫర్ చేసి కాలేజీలో భారతదేశంలో అది కూడా లేవు. ఏం చేస్తావు? ఇప్పుడు ఇందాక ఫోన్ చేసి అడిగితే ఒక ప్రొఫెసర్ని అడిగాను నేను, సార్ ఇలాగ క్వాంటమ్ ఆర్కిటెక్చర్ మీద కోర్స్ ఉందని అడిగాను. సార్ భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ లేదని చెప్పాడు.